అయితే మన పాత దినాల్లోనైతే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన కనుక మోకాళ్ళు వంచితే మళ్ళీ ప్రార్థన అయ్యే వరకు మోకాళ్ళు దిగేవాళ్ళు కాదు. ఒకసారి కనుక వాళ్ళు ప్రార్థన చేయడానికి కనుక నోరు తెరిస్తే మళ్ళీ ప్రార్థన ముగిసేంత వరకు మళ్ళీ వాళ్ళు ఇంకా ప్రార్థన ఆపేవాళ్ళు కాదు. ఒకసారి కనుక ప్రార్థనలో కనుక వారు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ప్రార్థన అయ్యేంత వరకు ఇంకా కళ్ళు తెరిచేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఎలాగైపోయిందంటే ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ తక్కువైపోయింది, ప్రార్థన మీద మనసు తక్కువైపోయింది, ప్రార్థనలో మోకాళ్ళ వంచడం తక్కువైపోయింది, ప్రార్థనలో కళ్ళు మూసుకోవడం తక్కువైపోయింది, ప్రార్థనలో నోరు తెరవకుండా, ప్రార్థనలో నోరు తెరుస్తారు కానీ వెంటనే ఆ నోరు సైలెంట్ అయిపోద్ది. అంటే సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ప్రార్థన